అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? తొలగిన వైరం. ఎంతో సఖ్యంగా ఉండే సప్తగిరి హిమగిరి రాజ్యాలకు సరిహద్దుల్లో నివసించే ప్రజల మధ్య జరిగిన ఒక కొట్లాట కారణంగా బద్ధ శత్రుత్వం ఏర్పడింది. రెండు రాజ్యాల మధ్య రాకపోకలు రద్దయ్యాయి. సప్తగిరిని అమరేంద్రుడు, హిమగిరిని విజయభూషణుడు పరిపాలిస్తున్నాడు. ఆ రాజుల శత్రుత్వం కారణంగా ఇరుకున పడ్డ దేశం కర్పూర దేశం. ఆ దేశాన్ని మణికంఠుడు అనే రాజు పాలిస్తున్నాడు. కర్పూర దేశం వైశాల్యంలో సప్తగిరి హిమగిరి రాజ్యాల కన్నా పెద్దది. సైనిక బలంలో ఆ చుట్టుప్రక్కల గల రాజ్యాలు కర్పూర దేశానికి సాటిరావు. అయినా రాజు మణికంఠుడు రాజ్యకాంక్ష లేనివాడు, శాంతి కాముకుడని పేరు పొందాడు. ఇతర రాజ్యాల నుంచి కర్పూర దేశానికి లభ్యమయ్యే చాలా నిత్యావసర వస్తువుల రవాణా సప్తగిరి హిమగిరి రాజ్యాల ద్వారా జరగవలసి ఉంది. ఇప్పుడు వాటి రవాణా ఆగిపోయింది. మణికంఠుడు ఈ విషమ పరిస్థితి నుంచి బయటపడేందుకు మార్గాల కోసం చాలా ఆలోచించాడు. యుద్ధం చేసి ఆ రెండు రాజ్యాలను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న ఆలోచన కలిగినప్పటికీ అనవసర ప్రాణ నష్టం కలిగించటం అతడికి ఇష్టం లేదు. ఈ సమయంలో మంత్రి వీరసేనుడు పరిస్థితి గ్రహించి మణికంఠుడికి ఒక ఉపాయం చెప్పాడు. ఆయన అందుకు అంగీకరించాడు. ఆ మర్నాటికల్లా సప్తగిరి హిమగిరి రాజులకు మణికంఠుడి దూతల ద్వారా వర్తమానాలు అందాయి. కర్పూర దేశం ఫలానా రోజున సప్తగిరి మీద దాడి చేయబోతున్నట్టు, ఆ రాజ్యం స్వాధీనం కాగానే హిమగిరిని ముట్టడించనున్నట్లు ఆ వర్తమానాల సారాంశం. శాంతికాముడని పేరు పొందిన మణికంఠుడి నుంచి ఈ వర్తమానాలు రాగానే సప్తగిరి రాజు అమరేంద్రుడు, హిమగిరి రాజు విజయభూషణుడు ఆశ్చర్యపోయారు. తమ రాజ్యాల మధ్య ఉన్న శత్రుత్వం ఆసరాగా తీసుకొని మణికంఠుడు వాటిని ఆక్రమించ చూస్తున్నాడని వాళ్ళు భావించారు. వెంటనే ఆ ఇద్దరు రాజుల మధ్య సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. రెండు రాజ్యాలు శత్రుత్వం మాని ఐక్యంగా నిలబడితే మణికంఠుడు తమ మీద దాడికి సాహసించడన్న నిర్ణయానికి వచ్చారు. మణికంఠుణ్ణి ఎదుర్కొనేందుకు సైనిక సన్నాహాలు ప్రారంభించారు. తమ సైనిక సన్నాహాలు పూర్తి కాగానే రాజులిద్దరూ దూత ద్వారా మణికంఠుడికి వర్తమానం పంపుతూ సప్తగిరిపై జరిగే దురాక్రమణ హిమగిరి సహించదని, అలాగే హిమగిరిపై జరిగే దురాక్రమణ సప్తగిరి సహించదని హెచ్చరించారు. మణికంఠుడు తాను దాడి జరిపే రోజు రానే వచ్చింది. కానీ కర్పూర దేశ సైన్యాలు సరిహద్దులు దాటకపోగా అసలు ఆ దేశంలో యుద్ధ ప్రయత్నాలంటూ జరగడం లేదని చారుల ద్వారా తెలుసుకొని అమరేంద్రుడు విజయభూషణుడు ఆశ్చర్యపోయారు. తమ సఖ్యత వల్లనే మణికంఠుడు తమ దేశాల మీదకు యుద్ధానికి వచ్చేందుకు భయపడ్డాడని వాళ్ళు గట్టిగా నమ్మారు. మణికంఠుడి యుద్ధ ప్రకటన సప్తగిరి హిమగిరి రాజ్యాల మధ్య శాశ్వత మైత్రికి దారితీసింది. ఈ విధంగా కర్పూర దేశపు మంత్రి వేసిన పథకం వల్ల రెండు శత్రు రాజ్యాల మధ్య స్నేహం కుదరటమే కాక ఆ దేశాల ద్వారా కర్పూర దేశానికి వచ్చే నిత్యావసర వస్తువుల రవాణా సమస్య కూడా పరిష్కారమైపోయింది. చూసారా రాజు తెలివితో వాళ్ళ మధ్య సఖ్యత కుదర్చడమే కాకుండా తమ పని కూడా సానుకూలం చేసుకున్నారు. రేపు మళ్ళీ మంచి కథతో మీ ముందుకు వస్తాను.